తప్పకుండా తప్పకుండా అది చక్రపాణి గారు ఏం చెప్తున్నారు కొద్దిగా కింద పెట్టే మార్కెట్ కమిటీ చైర్మన్ వెనక్కెళ్ళమనన్నా వాళ్ళు అడ్డేయమంటారా సార్ కొంచెం బ్యాక్ సార్ మీరు స్విచ్ చేయించండి. ఓకే సార్. ఓకే సార్. సార్ ఒక నిమిషం సార్. సార్ ఒకసారి సార్. ఓకే సార్. మామూలు కరెంట్ బిల్ ఎంత వచ్చేసి సాగర్ అన్న అలా వెనక్కి వచ్చింది కొద్దిగా అనుకోండి మీరు దీని మీద లోపలికి సార్ ఇది ఆల్ టుగెదర్ 92 ప్యానల్స్ అయ్యి ఇంకా 52 మనకి అవైలబిలిటీ ఎలా ఉన్నాయి పర్లేదు. డీసీఆర్ ప్రాబ్లం వచ్చింది కానీ కవర్ అవుతుంది సార్. అదే లొకేషన్ ఇప్పుడు మీకు ఎంత గాలి కాపుతుంది? 180 కిలోమీటర్స్ వరకు ఈ డిజైన్ అయింది. మనం ఇంకొద్దిగా హెవీగా చేసాం సార్. మన ఫంక్షన్ ఎక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ ఎక్కడ గుజరాత్ ట్రైనింగ్ మరంతే ఇది ఎవ్రీ 3 months ఒకసారి క్లీనింగ్ అంటే డిపెండ్స్ ఆన్ డస్టింగ్. ఇది మళ్ళీ ప్యానల్ ఎన్ని రోజులు పనిచేస్తుంది? 30 years వారంటీ. అందరికీ నమస్కారం. మన రాష్ట్రానికి పెద్ద వరం సోలార్ ఎనర్జీ. దానికి మించి మన ముఖ్యమంత్రి గారు
సోలార్కి ఇస్తున్నటువంటి ప్రోత్సాహం, అందులో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ప్రభుత్వ కార్యాలయం పైన సోలార్ ప్యానెల్స్ పెట్టి సోలార్ ద్వారా విద్యుత్ ఇవ్వాలని చెప్పి ఒక నిర్ణయం తీసుకున్నారు. అందులో మా శాఖ తరపున ఒక అడుగు ముందుకేసి మార్కెట్ యార్డులు కానీ రైతు బజార్లు కానీ ఎక్కడైతే స్పెసిఫిక్గా ఆఫీసులన్నీ ఉన్నాయో ఒక టైం బౌండ్ ప్రోగ్రాంలో అన్ని ఆఫీసులు సోలార్లోకి తీసుకురావాలని చెప్పి ఒక నిర్ణయం తీసుకొని ముందుకెళ్తున్నాం. అందులో భాగంగా అతి పెద్ద మార్కెట్ మనకి గుంటూరు మిర్చి మార్కెట్ ఏ విధంగా ఉంటుందో ఏలూరులో ఉన్నటువంటి మార్కెట్ నిమ్మకాయల యొక్క ఎగుమతులకి చాలా ప్రసిద్ధి చెందినటువంటిది. ఈ మార్కెట్లో ఒక నెలకి 60,000 రూపాయలు ఈరోజు సోలార్ పెట్టడం వల్ల మనకి బెనిఫిట్ కలుగుతుంది. ఒకేసారి పెట్టుబడి 35 లక్షల రూపాయలు పెట్టి 50 కిలోవాట్లు సోలార్ పెట్టడం వల్ల ఒక నెలకి 60,000 రూపాయలు సేవింగ్స్ వస్తున్నాయి. ఇది మనకి ఒక 2-3 సంవత్సరాల్లో పెట్టినటువంటి పెట్టుబడి కూడా వచ్చినటువంటి పరిస్థితులు ఉంది. అందుకే ప్రభుత్వ కార్యాలయాలన్నింటిపైన ఈరోజు సోలార్ పెట్టి ఈ విధానంలోకి తీసుకొస్తాం. దీనికి మించి ప్రజలకు కూడా చంద్రబాబు నాయుడు గారు ఒక పెద్ద అవకాశాన్ని ఇచ్చారు. అందులో ఎస్సీ, ఎస్టీ, బీసీ ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వారికి ఎస్సీ, ఎస్టీలకి పూర్తిగా ఉచితం, బీసీలకి కొంత సబ్సిడీ ఇచ్చి ఏదైతే ప్రధానమంత్రి సూర్యఘర్ కార్యక్రమంలో ఈ కార్యక్రమాన్ని భారీ ఎత్తులో తీసుకోమని చెప్పారు. అందులో మొదటి ఫేజ్లో ప్రతి నియోజకవర్గానికి ఎమ్మెల్యేలకి బాధ్యతగా చేసి 10,000 కనెక్షన్లకి తక్కువ లేకుండా ఆ నియోజకవర్గంలో ప్రతి ఇంటి మీద సోలార్ ప్యానెల్ పెట్టమని ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇచ్చారు. ఆ దిశగా మనం ముందుకెళ్తున్నామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ దీన్ని ఇంకా ఎక్కువ దృష్టి పెట్టి త్వరితగతంగా ముందుకు తీసుకెళ్ళడానికి అన్ని విధాలుగా ప్రయత్నం చేస్తాం. రాష్ట్ర ప్రజలందరూ దీన్ని ఉపయోగించుకోవాలని ఈ సందర్భంగా కోరుతున్నాను.